హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈ వీడియో అయితే కోరిన కోరికలు నెరవేర్చే సకల శుభాలను కలిగించే శ్రీ రామదేవుని పూజ గురించి అయితే తెలుసుకుందాం. నేనైతే రామదేవుని పూజ అయితే చేశాను. ఇంకా వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ పూజ చేయడం ఇదైతే 4th ఇయర్. ఈ పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. సంతానం, ఉద్యోగం, పెళ్ళి ఇటువంటి వాటికి కూడా ఈ పూజ అయితే చాలామంది నాకు తెలిసిన వాళ్ళలో చేశారు. ఈ రామదేవుని పూజ అయితే మాఘమాసంలో అయితే చేస్తాం. ఇంకా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే రథసప్తమి నాడు పాలు పొంగించి ఆ తర్వాత నుంచి అయితే మొదలు పెడతారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మాఘమాసం ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు 5 లక్షవారాలు 5 ఆదివారాలు ఈ రామదేవుని పూజ అయితే చేస్తారు. ఇంకా నేను ఈ పూజ రోజు అయితే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి పీటకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా మా ఊర్లో అయితే పువ్వులు అయితే దొరకవు, మేమైతే పువ్వులు కొనుక్కోవడమే. ఇంక ఇక్కడైతే ఈ పూజకి కంపల్సరీ రాముల వారి పట్టాభిషేకం ఫోటో అయితే ఉండాలి. ఇంకా ఆ ఫోటోకి మనం పూజ చేసే రోజే బొట్లు పెట్టి పూజ ఫోటోనైతే మామిడి కొమ్మ కంపల్సరీ పెట్టాలి. ఫోటో పెట్టి పువ్వులతో మనకి నచ్చినట్టు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రసాదంగా అయితే గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలు, నెయ్యి వేసి కలిపి 5 ఉండల ప్రసాదం కింద అయితే చేయాలి. ఈ ప్రసాదం అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా కార్తీక్ అయితే ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్న తర్వాత ఏ పూజ అయితే స్టార్ట్ చేస్తామో ఆ పూజ అయితే చేస్తాను. ఇంకా అలాగే ముందైతే దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు రామదేవుడి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే వినాయకుడి పూజ కంపల్సరీ కదా. అలా వినాయకుడిని చేసి ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే పూజించాలి. ఇంకా మనం దీపారాధన చేసే కుందులకు కూడా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు అయితే పెట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేశాను. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత మనకి అవైలబుల్గా శ్రీరామదేవుని పూజా పుస్తకం అయితే స్టోర్స్లో లభిస్తుంది. ఇంకా ఆ బుక్ తీసుకొచ్చి ఆ బుక్లో ఉన్న విధంగా పూజ అయితే చేసుకోవాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుంది. ఇంకా అది చదువుకున్న తర్వాత రామదేవుని వ్రతకథ పూజ ఉంటుంది. ఆ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం. ఓం రామచంద్రాయ నమః, ఓం సహస్రాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీ వల్లభాయ నమః. అయ్యా నేను ధనం సంపాదించుటే కాశీ వెళ్తున్నానని చెప్పారు. అప్పుడు వారు వేరే బ్రహ్మణ కాశీకి వెళ్తే నీకు ధనం ఎవరైనా మూట కట్టిస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందుమాల దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళ్తే నీకు ధనం మూట కట్టి ఎవరిస్తారు? మేము ఒక్కరు చెప్తాం వింటావా అని అడిగారు. నాగం పట్ట అది ఏ దేవుని కదో వివరించిన స్వామి అని అనుకుని 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యంగా పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువులకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్షవారములు పూజ చేయవలను. 5 ఆదివారములు ఈ విధంగా నాగం చెప్పి నాగం బట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతం ఆచరించి కథ చెప్పుకునే తత్ఫలితంగా ధనలాభం కరుడే గుర్తించినాడు. ఇంకెలా రామదేవుని వ్రతకథ బుక్ మొత్తం చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి రామదేవుని పూజ అయితే పూర్తి చేస్తాం. నేను ఈ రామదేవుని పూజ చేయడం ఇది 4th ఇయర్ కదా. ఈ 4 ఇయర్స్ నా పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను ఈ 4 ఇయర్స్ సీతారాముల పేరు చెప్పి బట్టలు కూడా అయితే పెట్టాను. కష్టాలు తొలగించే ఈ సీతారాముల పూజ చేసుకోవడం వల్ల చాలా విశిష్టమైన ఫలితం అయితే లభిస్తుంది. ఇంకా లోపల దండం పెట్టుకున్న తర్వాత తులసికోట దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను.
ఇంకా వచ్చిన ముత్తైదువుకి అయితే తాంబూలం ఇచ్చాను. ఇంకా నేను ఈ వీడియో షూట్ చేసింది అయితే భీష్మ ఏకాదశి రోజు. ఇంకా ఆ రోజు కూడా పాలైతే పొంగించి దేవుడి దగ్గర అయితే ప్రసాదం వండి పెట్టాను. ఇంక ఇదైతే లాస్ట్ వారం అయిపోయిన తర్వాత 5 లక్షల వారంలో 5 ఆదివారంలో అయిపోయిన తర్వాత సీతారాముల పేరు చెప్పి పెద్దనాన్న గారికి పెద్దమ్మ గారికి నేను బట్టలు అయితే పెట్టాను. పెద్దమ్మ గారు అంటే చాలామందికి డౌట్ వస్తుంది. ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ మామయ్యకి అయితే నేను సీతారాముల పేరు చెప్పి బట్టలు అయితే పెట్టాను. ఈలోగా అయితే రామదేవుని పూజ చేసుకుని తాంబూలం అయితే పంపించారు. ఆ తాంబూలం కూడా అయితే తీసుకున్నాను. ఇంకా ఈ ఇయర్ మా న్యూ హౌస్లో నా రామదేవుని పూజ అయితే ఈ విధంగా జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.